హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. చెప్పాను కదా ఫీవర్గా ఉంటుంది అని చెప్పేసి నిన్న షార్ట్లో చెప్పాను. యాక్చువల్గా నాకైతే మర్మ్స్ అయ్యాయి అన్నమాట. సో చాలా 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 పెద్దగా అయ్యాయి. అసలు చెంపలు మొత్తం కూడా వాసిపోయాయి అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ఫోటో తీసుకుంటే నాకే విచిత్రంగా అనిపించింది. ఇంకా వాపు అయితే తగ్గలేదన్నమాట. అంటే కొంచెం అయితే ఉంది, ఒక 10% ఉంది. 100కి అయితే 90% తగ్గింది, ఒక 10% ఉందని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ నేను బయటికి రాక 10 డేస్ అయిపోయింది. అయితే ఇంకా ఇలా అయిందని చెప్పేసి అమ్మవారికి మొక్కుకుంటే మంచిది అని చెప్పేసి ఇక్కడ మా ఇంటి దగ్గరలో పోచమ్మ తల్లి అమ్మవారు ఉంటే ఇంకా నేను మంగళవారం కదా అని చెప్పేసి అమ్మవారికి అయితే పెరుగన్నము, ఉల్లిపాయ అండ్ కళ్ళు ఆరిపోయాలన్నమాట. సో అలా అని దండం పెట్టుకున్నాను. ఇంకా అమ్మ కూడా చెప్పింది అలా చెయ్యి, గ్రామదేవతలు చాలా చల్లగా చూస్తారు అని చెప్తే ఇంకా నేను కార్తికేయ స్కూల్ నుంచి రాగానే ఇంకా అదంతా కూడా పెరుగన్నం అది ప్రిపేర్ చేసేసుకొని ఇంక ఇక్కడైతే వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి బొట్లు పెట్టేసుకొని ఇంకా పెరుగన్నం ఏదైతే తీసుకొచ్చానో అదంతా కూడా పెట్టేస్తున్నాను అనమాట. అసలు నాకే చూసి చాలా ఇదిగా అనిపించింది. అసలు ఫుల్ ఫీవర్ ఒకలాగా అయిపోయింది అన్నమాట. ఫస్ట్ అయితే కార్తికేయకి అయ్యాయి, ఆ తర్వాత నాకు అయ్యాయి అన్నమాట. చాలా అసలు ఫొటోస్ దిగుతుంటేనే నాకు ఎలానో అనిపించింది. అంతలా కింద అయితే వాపు అలానే ఉండిపోయింది, మీరు గమనిస్తే చూడండి. ఇంక ఇక్కడైతే కళ్ళు కూడా ఆరబోయాలన్నమాట. అమ్మవారికి మంచిది, చలువ చేస్తుంది అని అంటారు. యాక్చువల్గా ఇప్పుడు ఉగాది ముందు కూడా అమ్మవారి ఇది వస్తుంది, చికెన్ పాక్స్ అంటారు, అమ్మవారు అవుతుంది. ఇప్పుడు అంతా సీజన్ ఇట్లనే నడుస్తూ ఉంటుంది కదా. ఇంకా మేమైతే ఇక మంచిగా దండం పెట్టేసుకున్నాను అమ్మవారికి. నేనైతే 10 డేస్ తర్వాత బయటకు వచ్చాను. అసలు అట్లీస్ట్ కిందికి కూడా దిగలేదన్నమాట. అస్సలు ఎట్లనో అనిపించింది నాకైతే. ఇంకా మంచిగా ఇక్కడైతే దండం పెట్టేసుకొని గుడి లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా గుడి లోపల పోచమ్మ తల్లి చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారు, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకెప్పుడు మేము ఇక్కడికే వస్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ బోనాలు కూడా ఇక్కడే చేసామన్నమాట. ఇంక ఇక్కడైతే మంచిగా అయ్యగారు అయితే హారతి ఇచ్చేశారు. ఇంకా మంచిగా దండం పెట్టేసుకొని కొంచెం సేపు అయితే జస్ట్ అలా కొంచెం సేపు కూర్చున్నాం అన్నమాట. ఎంత హ్యాపీగా ఎంత హాయిగా అనిపించిందో. అందులో ఒకటి ఈవినింగ్ టైం టెంపుల్కి వెళ్తే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది, చాలా చాలా ప్రశాంతంగా. ఇంకా మా అదృష్టం అసలు ఎవ్వరు లేరు గుళ్ళో అయితే. చక్కగా అనిపించింది నాకైతే. ఇంకా చాలాసేపు కూర్చోవాలనిపించింది. కాకపోతే ఎప్పుడు మేము ఇయర్ కర్మన్ ఘాట్ టెంపుల్కి వెళ్తూ ఉంటాము జనవరిలో. ఇంక ఈసారి లేట్ అయిపోయింది అని చెప్పేసి అయితే సరే వెళ్దాము అని చెప్పేసి ఇంక ఇక్కడ ఇవన్నీ పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా అలా కూర్చొని కొంచెం సేపు వెంటనే అయితే మళ్ళీ బయలుదేరామన్నమాట. ఇంక కర్మన్ ఘాట్ అంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కదా. ఇంకా కర్మన్ ఘాట్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే ఈ కోనేరు ఓపెన్ అయిన దగ్గర నుంచి అయితే రాలేదు. జస్ట్ మొన్న మీకైతే చూపించాను కదా. ఇక్కడ కూడా చాలామంది రష్ ఉంటారు, ఎందుకంటే నేను ట్యూస్డే కదా. సో చాలామంది ఉన్నారన్నమాట. అస్సలు రాబుద్ది అవ్వలేదు ఇంటికి. అంత హాయిగా ప్రశాంతంగా అనిపించింది. అందులో ఒకటి సాయంత్రం పూట కదా. ఇంక ఇక్కడైతే చలువ పందిళ్ళు అయితే ఇంకా సమ్మర్ వచ్చేసింది, భక్తులు ఎవ్వరు ఇబ్బంది పడతారని చెప్పేసి పందిళ్ళు కూడా వేశారు. ఇక్కడైతే ప్రతి ట్యూస్డే స్వామివారి ఊరేగింపు ఉంటుందన్నమాట. చాలా బాగా చేస్తారు. ఇంక ఇక్కడ ఊరేగింపులు అయితే చక్కగా డ్యాన్సులు వేస్తున్నారు. చలువ పందిళ్ళు శివరాత్రి కూడా వస్తుంది కాబట్టి చలువ పందిళ్ళు వేశారు. చాలా బాగా అనిపించింది. చూడాలి, శివరాత్రికి కుదిరితే మళ్ళీ వద్దాము అని అనుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ప్రసాదాలు తీసుకొద్దామని చెప్పి అయితే వెళ్ళాడు. ఇంకా నేను ఇలా కొంచెం సేపు మొత్తం ఇంకా ఉంటారు కదా పక్కన దేవుళ్ళని దర్శించుకున్నాను. ఇంకా పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్మన్ ఘాట్ టెంపుల్లో. ఖచ్చితంగా పులిహోర అప్పాలు మాత్రం ఖచ్చితంగా కొనుక్కుంటామన్నమాట. ఇదైతే సింపుల్ వ్లాగ్ అనమాట. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా అయితే వ్లాగ్ మొత్తం చూసేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.